నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఒక శక్తివంతమైన మనీ మ్యాగ్నెట్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఈ నెంబర్ అండి మనం అనుకోవడానికి కానీ లేదంటే రాయడానికి ముందుగా మనకి ఎంతైతే మనీ కావాలో మనం ఫస్ట్ ఆలోచించుకొని ఆ మనీ కోసం మనం గనక ఇలా చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడున్న జనరేషన్ కండి మనకి డబ్బు అనేది చాలా ప్రధానమైన ఒక వస్తువు అండి. నిజంగా డబ్బు లేనిదే ఏ విషయమూ మనం చేయలేకపోతూ ఉన్నాం. అలాంటి డబ్బు కష్టపడి సంపాదించినా కూడా టైంకి మన చేతికి అందకపోవడం, లేదంటే కనుక డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు కూడా అంటే మన దగ్గర ఆల్రెడీ తీసుకుని ఉంటారు. మన డబ్బును మనం అడిగితే కనుక అనవసరమైన గొడవలు రావటం, ఇలాగా డబ్బు గురించి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నామండి. అలాంటి డబ్బుని మనం ఆకట్టుకోవటం కోసం కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నాము. వాటితో పాటు కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా మనం చేయటం వల్ల నిజంగా ఈ విశ్వం మనకి సహాయం చేస్తుందండి. మనుషులైతే మోసం చేస్తారు కానీ మనం ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వటానికి తిప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ విశ్వానికి తెలుసండి మనం ఏ పని చేస్తున్నామో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఎవరి దగ్గర న్యాయం ఉన్నది అనేది కూడా తెలుస్తుంది. అందువల్ల విశ్వం మనల్ని ఎప్పటికీ కూడా మోసం చేయదు. కాబట్టి విశ్వాన్ని తలుచుకొని మనం చేసే ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుందండి. మన దగ్గరికి రావాల్సిన మనీని ఖచ్చితంగా విశ్వం మన దగ్గరికి తీసుకురావాలి అని అంటే మనం చేసే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే విశ్వం వెళ్ళి వాళ్ళ మనసును మార్చి ఎప్పుడైతే ఖరారుగా చెప్పేస్తూ ఉంటారు, మీరు నాకు ఎప్పుడు ఇచ్చారు డబ్బులు అని అంటూ ఉంటారు, లేదంటే పలానప్పుడు ఇస్తాములే మేమేం పారిపోతామా మీ డబ్బులు ఇవ్వకుండా అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా విశ్వం మార్చేసి చక్కగా మన డబ్బును మన దగ్గరికి తీసుకురావడం, లేదంటే మన ఆదాయాన్ని పెరగడానికి మరికొన్ని అవకాశాలు కల్పించాలి అని అంటే ఇలాంటి నెంబర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా ఈ వీడియో చూసేటప్పుడు నిజంగా మీకు ఎంత మనీ కావాలి అనేది మీరు మనసులో ఫస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. అలాంటి ఒక మనీ కోసం మీరు ఈ విషయాన్ని చేస్తున్నారనమాట. నాకు ఇప్పుడు ఒక 1 lakh కావాలి, ఒక 2 lakhs కావాలి, అది కూడా 2 daysలో కావాలి, 3 daysలో కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఎంత మనీ అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంత మనీ అయితే మీకు అవసరమో, లేదంటే కనుక నాకు ఒక 1 కోటి రూపాయలు కావాలి, లేదంటే ఒక 2 కోట్లు కావాలి, అలా కాకుండా మనకి అత్యవసరంగా అంటే సడన్గా మనకి మనీ కావాలి అని అనుకున్నప్పుడు ఈ మనీ మన దగ్గరికి చేర్చాలి అని అంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. అంటే న్యాయంగా మనం అడగాలన్నమాట విశ్వాన్ని. మనం ఎంత ఇష్టానికి ఎంతో కొంత అడిగేస్తూ ఉంటాం. అది నిజంగా అడిగింది అడిగినట్టుగా మనకి దొరుకుతుందండి. దాంట్లో ఎంత న్యాయం ఉంటుంది అనేది కూడా విశ్వం చూస్తుంది. కాబట్టి నిజంగా ఇప్పుడు చెప్పే విధంగా ఇలా ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు కోరుకున్న అమౌంట్ ఎంతైనా సరే మీ వశం అవుతుందండి. ఇంకా దానికోసం ఏం చేయాలి అని అంటే రోజు పడుకునే ముందు రాత్రిపూట ఈ నెంబర్ని మీ అరచేతిలో అంటే ఎడమ చేతికి కింద అంటే బొట్టన వేలికి క్రింద భాగంలో శుక్ర భగవానుడు నివసించే స్థలం ఉందండి. అది నేను ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తాను. అలాంటి చోట ఈ నెంబర్ని మీరు రాసుకోవాలన్నమాట. ఇది నిజంగా అండి ఒక ఏంజల్ నెంబర్స్ మనం చూస్తున్నాము, స్విచ్ వర్డ్స్ చూస్తున్నాము. అలాగే ఇది గ్రాపోవై నెంబర్స్ అండి. అంటే చాలా శక్తివంతమైన ఒక నెంబర్స్. మీరు చాలా ఈజీగా గుర్తుంచుకోవాలి అని అంటే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉంటుందో అలాగే 1975 అనే డేట్ ఆఫ్ బర్త్ని గుర్తుంచుకొని పక్కన 19751 అనే ఈ నెంబర్ని మీ ఎడమ చేతిలో కింది భాగంలో శుక్ర భగవానుడు నివసించే స్థలంలో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రోజు కూడా మీకు ఒక 2 daysలో మనీ కావాలి, 1 dayలో మనీ కావాలి, మీకు ఎన్ని డేస్ అయితే మనీ కావాలి, ఎంత మనీ కావాలి అనేది కూడా మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ మనసులో అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. మీకు దక్కేంత వరకు కూడా మీరు వదిలిపెట్టకండి. అంటే ఒకరోజు అనుకున్నానక్క ఈరోజు రాత్రిపూట రాసుకోండి పడుకునేటప్పుడు. ఇలా రాసుకున్నానక్క నాకు 1 dayలోనే దొరికింది నేను అనుకునే అమౌంట్. నేను ఒక 12,000 నేను మా అమ్మాయి స్కూల్కి ఫీజు కట్టాలని నేను అనుకున్నానక్క. నాకు ఖచ్చితంగా తెల్లవారే
అయ్యేసరికి ఎప్పుడో ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు నన్ను వెతుక్కుంటూ తీసుకొచ్చి ఇచ్చారు అని. అలా విశ్వం మనకి తెలియదండి. ఎవరైనా సరే ఏదో ఒక రకంగా మనకి సహాయం చేస్తుంది. అందువల్ల ఇలాగా మీరు ఒక 3 డేస్ ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక 3 డేస్ కంటిన్యూస్గా మీరు చేయండి. ఇలాగా లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోవడం మట్టుకే కాకుండా మీరు ఈ నెంబర్ని 19751 అనే ఈ నెంబర్ని మీరు రోజు కూడా ఒక 54 టైమ్స్ కనుక ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో కనుక రాసుకుంటే నిజంగా మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. అంటే కష్టపడకుండా నిజంగా మనకి ఎవరి దగ్గర కూడా తగాదాలకు వెళ్లకుండా మన మనీ మన దగ్గరికి రావడం, అప్పుల బాధల నుంచి బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీకు బుక్ మీద రాసుకోవడానికి ఈజీగా ఉంటే అలా ఫాలో అవ్వండి. లేదంటే కనుక అరచేతిలో రాసుకోవడానికైనా ప్రయత్నించండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలా లెఫ్ట్ హ్యాండ్కి క్రింది భాగంలో బొటం నేను మార్క్ చేశాను కదా, ఆ మార్క్ చేసిన ప్లేస్లో నేను చెప్పిన ఈ నెంబర్ని ఒక 3 డేస్ పాటు మీరు రాయండి. అలాగా రాసుకోవచ్చు. ప్లస్ నోట్బుక్లో కూడా మీరు ఒక 54 టైమ్స్ 3 డేస్ రాసి చూడండి. నిజంగా మీరు అనుకున్న అమౌంట్ని విశ్వం మీ దగ్గరికి తీసుకురావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.